హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు స్పెషల్ నిమ్మకాయ పిండి పులిహోర. దీనిని చేసుకోవడం చింతపండుతో చేసుకునే పులిహోర కన్నా చాలా సులువు. రుచి మాత్రం చింతపండుతో చేసుకునే పులిహోరతో పోటీ పడుతూ ఉంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ నిమ్మకాయ పులిహోరని ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, ఎలాంటి కష్టం లేకుండా చేసేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుంది, లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, డిన్నర్ కింద కూడా చాలా బాగుంటుంది. మీరు మా ఆహా రెసిపీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఇక ఎలా చేయాలో చూద్దామా? ముందుగా దలసరిగా ఉన్న కడాయిలో 4 కప్పుల నీళ్ళని తీసుకోండి. మీరు వాడే బియ్యం నూక బాగా పాత బియ్యంతో చేసిన బియ్యం నూక అయితే ఇంకొక 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మరిగించుకోండి. నీళ్లు ఇలా బాగా మరిగాక 2 కప్పుల బియ్యం నూకను వేసి ఉడికించుకోండి. నేను కుక్కర్లో కాకుండా ఇలా విడిగానే ఉడికించుకుంటున్నాను. మీకు ఇలా ఉడికించుకోవడం అలవాటు లేకపోతే ఇలా నూక వేసిన తర్వాత కుక్కర్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా మాత్రమే ఉడికించుకోండి. ఇలా విడిగా ఉడికించుకుంటే నూక వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా మధ్యలో ఇంకొకసారి మూత తీసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల నూక అడుగంటకుండా పెచ్చు కట్టకుండా ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాల లోపులోనే ఇది బాగా ఉడుకుతుంది. ఇలా బాగా కలుపుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పలుకు లేకుండా బాగా మెత్తగా ఉడకాలి. దీనిని ఇలా వేడిగా ఉండగానే వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. చూసారా, ఎక్కడా కూడా అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా బాగా వేడిగా ఉండగానే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవడం వల్ల ఉప్పు పసుపు బాగా కలుస్తాయి. అంతేకాకుండా పిండి గడ్డలు లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని 4-5 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోండి. తక్కువ మంట మీద వేయించుకుంటే లోపల నుంచి వేగి చాలా బాగుంటాయి. ఇలా వేయించుకున్న వాటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. మనం రెగ్యులర్గా వాడే నూనెల కన్నా ఏ పులిహోరకైనా వేరుశనగ లేదా నువ్వుల నూనె వాడుకుంటే రుచి ఎన్నో రెట్లు బాగుంటుంది. పోపంతా బాగా వేగాకే 6 నుంచి 8 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ, సన్నగా పొడుగ్గా కట్ చేసిన 10 పచ్చిమిర్చి, గుప్పెడి కరివేపాకు వేసి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. పులిహోరకి పోపు ఎప్పుడూ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇలా బాగా వేయించుకున్న పోపుని ఉడికించుకున్న బియ్యం రవ్వలో వేసుకుని కలుపుకోండి. ఈ నిమ్మకాయ పులిహోరకి చింతపండు నానబెట్టుకుని ఉడికించుకోవాల్సిన పని లేదు. ఇలా చాలా ఈజీగా, టేస్టీగా 10 నుంచి 15 నిమిషాల లోపులోనే చేసేసుకోవచ్చు. ఇలా పోపు వేసి కలుపుకునేటప్పుడే పిండి ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఒకవేళ ఉండలు ఉంటే చేత్తో బాగా కలుపుకోండి. ఇందులో 3 నుంచి 4 మీడియం సైజు నిమ్మకాయల్ని రసం పిండుకోండి. నిమ్మరసం మనం చేసుకున్న ఐటెం బాగా వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవాలి, లేదా చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి. గోరువెచ్చగా ఉండగా వేసుకుంటే చేదు వచ్చే అవకాశం ఉంది. వేయించిన వేరుశనగ గుళ్ళని సగం వేసుకుని కలుపుకుంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ. మిగతా సగం వేరుశనగ గుళ్ళు తినేటప్పుడు వేసుకుంటే క్రంచీగా తినడానికి చాలా బాగుంటాయి. మన ఇంట్లో ఏదైనా పూజలైనప్పుడు ప్రసాదంగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా, నిమ్మకాయ పులిహోరని ఎంత ఈజీగా, టేస్టీగా చేసుకున్నామో. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలియజేయండి. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.